ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనము. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములను నేను పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, దేవునికి విరోధముగా ఏ పాపదోషము ఉన్నట్లయితే ఆశీర్వదించబడరు. ఏ విషయంలో కూడా సక్సెస్ అనేది కారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దోషము దేవునికి మీకు అడ్డుగా వచ్చి అభివృద్ధి చెందకుండా, ముందుకు వెళ్లకుండా ఆపివేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానము, ఆ పాప దోషములన్నింటినీ కూడా పవిత్రపరుస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి దానిని కూడా క్షమిస్తానంటూ ఉన్నారు. దోషములన్నింటినీ కూడా నేను క్షమిస్తాను అని ఒక తండ్రిగా సృష్టించిన సృష్టికర్త నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి తొలగించుకున్నటువంటి దోషములను, తొలగించుకున్నటువంటి తిరుగుబాటులను మరలా చేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళితే దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మీకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము, అన్నిటిని నేను క్షమిస్తున్నాను, ఇక ముందు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. దోషము లేదని అనుకోవద్దు. ఒకసారి నీ హృదయాన్ని నీవు పరీక్షించుకుంటే, దేవునికి విరోధముగా ఏ విషయంలో నీవు తిరుగుబాటు చేసావో, ఏ విషయంలో పాప దోషము నీవు చేసి ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు ఇస్తున్న వాగ్దానము, నేను క్షమిస్తూ ఉన్నాను, నేను మరలా దాన్ని జ్ఞాపకము చేసుకొనను. నీవు కూడా తిరిగి పాపము జోనికి వెళ్లకుండా జాగ్రత్తగా, పవిత్రముగా, పరిశుద్ధముగా, నీతిగా, భక్తిగా, భయముగా నా కొరకు నీవు బ్రతుకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఏ దోషము మీ మీద ఉన్నా కూడా నీ జీవితము ముందుకు వెళ్ళదు, సంతోషము ఉండదు, సమాధానము ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా నీవు అంగీకరించి ఆయన ఎదుట మోకరించి, నీవు ఒకవేళ దోషం ఏదైనా చేసి ఉంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు వారిని క్షమించబోచు ఉన్నారు, ప్రభు వారిని క్షమించి విడుదల చేయబోచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, క్షమించుటకు సిద్ధ మనసు కలవాడా, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. మీ ప్రియ బిడ్డలను అయ్యా మీరే రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, వారి దోషములు నాయన అయ్యా మీకు అడ్డుగా లేకుండా వాటన్నిటినీ పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. తిరుగుబాటులను క్షమించండి అయ్యా, మీరే సహాయము చేయండి అయ్యా. ప్రతి దోషమును మీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి మీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఆత్మీయముగా ఎదిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆర్థికముగా అభివృద్ధిని కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. వారు చేసేటువంటి ప్రతి పనిని సఫలపరిచి నూరంతల దీవెనలు బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9300807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రభు ఎదుట భయభక్తులు కలిగి ముందుకు కొనసాగండి. దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.